హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కృష్ణని నా తమ్ముడు డాన్ని స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు మీ ప్రేమ విషయంలో డివైన్ ఏం చెప్పాలి అనుకుంటుంది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీరు ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళ నేమ్ అనుకుంటూ ఉండండి. అగైన్ మీ నేమ్ని కూడా అనుకుంటూ ఉండండి. మీ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ఇక్కడ చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ గురించి ఆలోచించండి, ఫీమేల్ అయితే మేల్ గురించి ఆలోచించండి. ఎనీ అదర్ రిలేషన్షిప్ ఎవరైనా కూడా మీ ఇద్దరి గురించి ఇక్కడ ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ కావాలి, నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్కి వెళ్ళండి. పర్సనల్ రీడింగ్ మాత్రం పెయిడ్ రీడింగ్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అనేవి అందించడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. అగైన్ టారో కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళైనా కానీ ఎవరైనా అదే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ఈరోజు మీరేం చెప్పాలనుకుంటున్నారు? యూనివర్స్ డివైన్ ద్వారా మీరేం చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూయర్స్కి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. థింగ్స్ హ్యాపెన్ సూనర్ వెన్ యు ఆర్ ఫోకస్ యువర్ ఎనర్జీ ఆన్ యూ. ఫిబ్రవరి అంట, స్ప్రింగ్ టైం. ఓకే, ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. బాటమ్ ఆఫ్ ది డే, లెట్ గో ఆఫ్ ఇట్ ఆల్ ఫర్ నౌ. ట్రస్ట్ దట్ ఈస్ విల్ హ్యాపెన్ వెన్ ద టైమ్ ఈజ్ రైట్. దాని కింద బాటమ్ ఆఫ్ ది డే. ఇప్పుడు మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరుని థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్ల, లైక్ వల్ల, మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో పాజిటివ్ వైబ్ వస్తుంది. నేను డిఫరెంట్ రీడింగ్స్ చేయడానికి కూడా నాకు కూడా మీరు ఒక హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇక్కడ థింగ్స్ హ్యాపెన్ సూనర్ వెన్ యూ ఫోకస్ యువర్ ఎనర్జీ ఆన్ యూ. మీ ఇద్దరి లైఫ్లో ఇది జరిగేది ఏంటి చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. దీనికి 2 కార్డ్స్ పెడుతున్నాను. దీనికి 2 కార్డ్స్ పెడుతున్నాను. దీనికి 2 కార్డ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ది డే, రీయూనియన్ కార్డ్, నైట్ ఆఫ్ కప్స్. ఓకే, ఇక్కడ డివైన్ కూడా ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, థింగ్స్ హ్యాపెన్ సూనర్ వెన్ యూ ఫోకస్ యువర్ ఎనర్జీ ఆన్ యూ అని చూడండి. నైట్ ఆఫ్ స్వార్డ్స్, నైట్ ఆఫ్ వైన్స్. ఇక్కడ ఇది ఎవరికి రిజనేట్ అవుతుంది అంటే యాక్చువల్గా మిథున, తుల, కుంభ రాశుల వాళ్ళకి, అగైన్ వ్యాన్స్ ఎనర్జీ, మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ ఎనర్జీ అనేది రిజనేట్ అవుతుంది. మీకు ఇప్పుడు డివైన్ ఏం చెప్తుంది అంటే, యూనివర్స్ డివైన్ ఎనర్జీ మీకు ద్వారా మీకు ఏం మెసేజ్ పంపిస్తుంది అంటే, మీరు థింగ్స్ వాటికే అయ్యే క్లియర్ కాబోతున్నాయి. ఫస్ట్ మీరు మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ ఎనర్జీని మీకోసం ఇన్వెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ కోసమో లేకపోతే దేనికోసమో పే అంటే బాధపడుతూ మీరు దాని మీదనే ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ ఉంటే ఈ థింగ్స్ అనేవి ఎప్పటికీ క్లియర్ కాదనమాట. ఎందుకంటే తొందరలోనే మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది, మీకు రీయూనియన్ కాబోతుంది. అగైన్ మీ పర్సన్ చాలా ఎనర్జెటిక్గా మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. దీన్ని అందుకు వాళ్ళకి మీ పాజిటివ్ ఎనర్జీ ఎంత పాజిటివ్గా ఉంటే అంత తొందరగా మీకు అనేది ఆ ఎనర్జీ అనేది మీకు
తొందరగా మీ పర్సన్కి రీచ్ అయ్యి మీ పర్సన్ మీ వైపు పుల్ కావడానికి మీకు ఒక వే అనేది దొరుకుతుంది. ఇక్కడ ఫిబ్రవరిని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? వావ్, ఇక్కడ ఎందుకు అంటే మీ పర్సన్ ఇన్నర్గా ఎన్ని రోజులు స్ట్రెంగ్త్ అనేది లేదు, వాళ్ళు ఆ స్ట్రెంగ్త్ కోసము వాళ్ళకే ఇన్నర్గా తెలియని స్ట్రెంగ్త్ని వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. మీతోని ఆ రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లో ఇది మీ ఇద్దరి రిలేషన్షిప్ అనేది ఇన్ఫినిటీగా తిరుగుతూనే ఉంటుంది. అంటే దీనికి అనేది రిలేషన్షిప్ అనేది ఎండ్ లేదనమాట. యాక్చువల్గా మీరు మీకోసం మీ పర్సన్ను ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ మీకు ఒక కమ్యూనికేషన్ అనేది చేయాలి అని అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళ ఇన్మెచ్యూరిటీ తనము అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెంట్ అనేది వాళ్ళని ఒక చేయాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ నుంచి తీస్తున్నారు, మళ్ళీ బ్లాక్ లిస్ట్లో వేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది ఒక్కొక్కసారి ఆ స్ట్రెంగ్త్ ఓవర్గా నాకు స్ట్రెంగ్త్ ఉంది అని ఫీల్ అయినప్పుడు బ్లాక్ లిస్ట్లో తీస్తున్నారు. లేదు మళ్ళీ ఫీలింగ్ వెనక్కి పుల్ అయినప్పుడు వాళ్ళు భయంతో మళ్ళీ బ్లాక్ లిస్ట్లో వేసుకుంటున్నారు. ఇది ఇలా జరుగుతూ ఉంది కంటిన్యూగా. బట్ మీ ఎనర్జీ మీరు చాలా పాజిటివ్గా థింక్ చేస్తే ఐ థింక్ మీకు ఈ ఇయర్ లోపల మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది. మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ స్ప్రింగ్ టైం, వావ్, అన్ని కార్డ్స్ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఈ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోండి. ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇక్కడ మీ పర్సన్ రీసెంట్గా కన్నా మిమ్మల్ని విడిచిపెట్టి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో వేసిన పర్సన్ అయితే ఈ ఎనర్జీ అనేది వాళ్ళకి ఫిబ్రవరి లోపల మీకు క్లియర్ కాబోతుంది. ఇక్కడ మేషరాశి, సింహ, ధనుస్సు రాశి వాళ్ళకి ఇది ఎక్కువగా రెజినేట్ అవుతుంది. ఇక్కడ నాకు రాసులు రిప్రజెంట్ చేసిన రాసుల్ని మీకు చెప్తున్నాను. ఇక్కడ 2 ఆఫ్ హ్యాండ్స్ అగైన్ 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఏంటి అంటే ఇది డివైన్ ఏం చెప్తుందంటే ఈ ఎనర్జీ మీకు ఎవరికి కనెక్ట్ అవుతుందో చూసుకోండి. వాళ్ళు స్ప్రింగ్ టైం లోపల మీ పర్సన్ అనేది మీకు మళ్ళీ కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారు. ఎందుకు అంటే తను థింక్ చేస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా ఇది జరిగింది అనేది వెయిటింగ్ ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ వాళ్ళు కరెక్ట్ వేని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. అగైన్ వాళ్ళకి తప్పులు ఇప్పుడు అర్థమవుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదలకూడదు అనేది వాళ్ళు ఇన్నర్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అగైన్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సను ఇక్కడ కమ్యూనికేషన్ అనేది మీతోటి చెయ్యాలి అని అనుకుంటున్నారు. అగైన్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాలి, ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేయాలి. మీకు ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే సంథింగ్ మీరు విడిపోవడానికి కారణం ఏదో పెద్ద రీజనే అయి ఉండొచ్చు. అందుకు తను డైరెక్ట్గా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదా అన్న ఇన్నర్ ఫీలింగ్ కూడా వాళ్ళని స్ట్రక్ చేస్తూ ఉంది. ఇక్కడ ఏంటి అంటే మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళకి అగైన్ ఇక్కడ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వాళ్ళకి ఈ ఎనర్జీ అనేది రిజనేట్ అవుతుంది. చూసారు కదా, డివైన్ ఈ విధంగా మీకు ఎనర్జీని ఈ విధంగా మీకు ఇవ్వడం జరిగింది. అందుకే మీరు లెట్ గో చేసేసేయండి. అన్వాంటెడ్ థింగ్స్ని ఎలా అన్నిటినీ లెట్ గో చేసేసి మీకు కావాల్సింది మీరు ఏంటిది అనేది మీరు చూసుకోండి. మీ లైఫ్లో మీరు పాజిటివ్గా థింక్ చేస్తే మీ పర్సన్ అనేది ఒక కప్పు ఆఫర్ తీసుకొని మీకు రాబోతున్నారు, ఒక గిఫ్ట్ మీకు తీసుకొని రాబోతున్నారు. ఎమోషనల్గా మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది దొరకబోతుంది నియర్ ఫ్యూచర్లో. ఇదండి ఇవాళ రీడింగ్. ఒకటే కార్డు నేను అనదర్ డెక్ నుంచి ఒక కార్డ్ తీస్తాను, చూద్దాం అది ఎంతవరకు ఈ ఎనర్జీ అందరికీ ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈ డివైన్ ఎనర్జీని వీళ్ళు ఎంతవరకు తీసుకోవాలి, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్.
ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీ నేమ్ని, మీ పర్సన్ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. నేను లాస్ట్ కార్డ్ సెఫ్లింగ్ ఇది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈ కార్డ్ నుంచి మీకు ఫైనల్ ఆన్సర్ అనేది దొరకబోతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ మీరు పాజిటివ్ కార్డ్స్ ఇచ్చారు. యూనివర్స్ డివైన్ కూడా అనుకూలంగా ఆన్సర్ అనేది చెప్పింది. ఇది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది, అసలు ఇది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది, వీళ్ళ లైఫ్లో ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎస్, జస్టిస్. మీకు న్యాయం అనేది పక్కాగా జరగబోతుంది. ఇక్కడ 2 క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీని. ఇది అన్ని రాసుల వాళ్ళకి, ఇక్కడ చెప్పాను కదా అన్ని రాసుల వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి ఒకరే రాలేదు అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా కప్స్ ఎనర్జీ కనిపించలేదు, కానీ బాటమ్ ఆఫ్ ది డెక్లో కప్స్ ఎనర్జీ కూడా ఉంది. కాబట్టి అన్ని రాసుల వాళ్ళు రిజనేట్ అవుతుంది. ఎవరికి ఈ పాయింట్స్ రిజనేట్ అవుతాయో వాళ్ళు ఇక్కడ పైన డివైన్ చెప్పిన టైమింగ్స్ని మీరు మీ లైఫ్లో ఆ ఫోకస్ అనేది చేయండి. ఫస్ట్ మీ లైఫ్లో ఫోకస్ చేస్తే క్లియర్ అవుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. జస్టిస్ చూడండి, ఇక్కడ మీకు ఒక న్యాయం అనేది జరగబోతుంది. ఎందుకంటే మీ వైపుగా న్యాయం ఉంది అని యూనివర్స్ కూడా ఫీల్ అవుతుంది. నిజం ఏంటి అనేది బయటపడబోతుంది. ఇప్పుడు మీ లైఫ్లో ఒక క్లారిటీ అనేది రాబోతుంది. ఏంటి అంటే అసలు ఈ కర్మ సైకిల్ అనేది ఎండ్ అయ్యి మీకు ఒక ఫ్రెష్ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అంటే ఇన్ని రోజులు మీరు పడ్డ స్ట్రగుల్స్కి డివైన్ అనేది ఒక ఆన్సర్ అనేది ఇవ్వబోతుంది. అందుకే ఇక్కడ మీ పర్సన్ కూడా ఏమి ఆలోచిస్తున్నారంటే తను చేసిన మిస్టేక్స్కి వాళ్ళు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. తను ఏం మిస్టేక్స్ చేశానో తనకి బాగా అర్థమైంది. ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని మాత్రం వదలకూడదు అన్న ఇంటెన్షనే తనకుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇక్కడ 2. ఇప్పుడు మీ ముందే కార్డ్ సెఫల్ చేసి నేను తీశాను. ఇది 3-2ని మీరు క్లైమ్ చేసుకోండి. అగైన్ 1-1ని కూడా మీరు క్లైమ్ చేసుకోండి. ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరున్నారో ఆ ఇష్టదైవానికి ఒకసారి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.